హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ యూ. అదేంటంటే నేనైతే వెయిట్ లాస్ అయ్యాను ఈజీగా. అది కూడా 28 డేస్లో 3 కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా హెల్తీ రెమెడీ ఇది. కాబట్టి ఇది మనకు సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేనైతే డౌట్గానే ట్రై చేశాను, కానీ నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే మా రిలేటివ్స్లో కూడా కొంతమంది అన్నారనమాట, నీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ పెట్టు వీడియో, మేము అప్పుడు చేస్తామని అన్నారు. అందుకనైతే నేను చెప్పాలని ఈరోజు మళ్ళీ నా క్వాంటిటీ అంతా అయిపోయిందనమాట. నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. చేసేటప్పుడు మీకు చెప్పాలనిపించింది, అందుకనైతే నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. ఇక దీనికోసం అయితే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, వామ, జీలకర్ర, సోంపు అయితే కావాలి. 3 కూడా సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. క్వాంటిటీ అంతా కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను ఈచ్ వన్ క్వాంటిటీ. మొత్తం కలిపి ఇక్కడ 300 గ్రామ్స్ అయితే అయింది. వామ, జీలకర్ర, సోంపు మొత్తం ఇలా దూరగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక మొత్తం అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చూసారు కదా, డబ్బా ఇంతకు ముందుది ఖాళీ అయింది. మళ్ళీ అదే డబ్బాలో నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది 1 మంత్ వరకు అయితే వచ్చింది, 28 డేస్ వరకు అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ అదే డబ్బాలను అయితే మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ వేసుకొని తాగినా పర్లేదు, లేదు అంటే 1 స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగినా ఏం కాదు. నేనైతే 1 స్పూన్ నోట్లో వేసుకొని పౌడర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతున్నాను. నాకు ఇలా అయితే ఈజీ అనిపించింది గ్లాస్లో వేసుకొని తాగడం కన్నా కూడా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.